మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకర. యాక్చువల్లీ ఆడవాళ్ళలో ఎక్కువగా వచ్చే క్యాన్సర్స్ గురించి మనందరికీ తెలిసింది. సో మగవాళ్ళలో కూడా తరచూ వచ్చే క్యాన్సర్ అనేది ఉంది. సో అదేంటి అనేది చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకు తక్కువ మందికే తెలుసు అనడానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. వాళ్ళు ఆ ప్రాబ్లమ్ ని బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడరు. అదే ప్రాస్టేట్ క్యాన్సర్. సో ఎందుకు ఈ క్యాన్సర్ వస్తుంది మగవాళ్ళలో, అలానే దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది, ఎలా మనం జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలపై మనకి అవగాహన కల్పించడానికి ఈ రోజు మనతో పాటు మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ గుర్రం శ్రీరామ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ప్రాస్టేట్ క్యాన్సర్ యాక్చువల్లీ దీని యొక్క సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి, అలానే మగవాళ్ళలో ఎందుకు ఈ క్యాన్సర్ ఎక్కువగా చూస్తూ ఉంటాం? ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది ప్రాస్టేట్ గ్లాండ్ అంటే ప్రాస్టేట్ గ్రంథికి వచ్చే క్యాన్సర్. సో జనరల్ గా ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది జనరల్ గా పెద్ద వయసులో చూస్తాము. అంటే అరౌండ్ ఒక 60 ఇయర్స్ అంతకంటే పైబడిన వాళ్ళలో మోస్ట్ కామన్ గా ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ప్రాస్టేట్ గ్రంథి అనేది వయసుతో పాటు సైజ్ పెరుగుతూ ఉంటుంది. సో అది అందరిలోనూ ప్రాస్టేట్ గ్రంథి అనేది సైజ్ పెరుగుతూ ఉంటుంది. సో దాన్ని మనం బెనైన్ ప్రాస్టేటిక్ హైపర్ప్లేజియా అంటాం. సో చాలా అది సైజ్ పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే యూరిన్ మూత్రం వచ్చే ట్యూబ్ మీదకి కంప్రెషన్ అంటే దాన్ని నొక్కుతూ ఉంటుంది. సో దానివల్ల ఎక్కువగా అంటే నైట్ టైం లేసి ఎక్కువగా యూరిన్కి వెళ్ళడం కానీ, లేకపోతే వెళ్ళినప్పుడు ఫ్లో రాకుండా కొద్ది గ్యాప్స్ లో రావడం కానీ, అంటే ఫ్లో కంటిన్యూస్ గా రాకుండా కొద్ది గ్యాప్ తీసుకొని వెళ్ళడం కానీ, లేకపోతే పెయిన్ కానీ, ఇట్లాంటివన్నీ కామన్ గా చూస్తాము. ఈవెన్ ప్రాస్టేట్ క్యాన్సర్ కూడా సిమ్టమ్స్ ఇంతే ఉంటాయి. సో చాలా మంది ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు అంటే ఈ బీపీహెచ్ కి ప్రాస్టేట్ క్యాన్సర్ కి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే రెండు వయసుతో పాటే పెరుగుతాయి. ప్రాస్టేట్ గ్రంథి వయసుతో పాటే పెరుగుతుంది, దానికి వచ్చే అవే సిమ్టమ్స్ దీనికి కూడా అట్లనే ఉంటాయి. కాకపోతే ప్రాస్టేట్ క్యాన్సర్ లో ఏంటి అంటే జనరల్ గా చాలా మంది వాళ్ళు మన దగ్గరకు వచ్చే టైంకి కొద్దిగా అడ్వాన్స్డ్ స్టేజ్ లో ప్రెసెంట్ అవుతారు. అంటే ఒకవేళ ప్రాస్టేట్ క్యాన్సర్ కనుక ఎక్కడ స్ప్రెడ్ అవ్వలేదు అంటే ఎక్కడికి పాకలేదు అంటే జనరల్ గా కామన్ గా మనం చూసే లక్షణాలు ఏంటంటే ఎక్కువ నైట్ టైం యూరిన్కి వెళ్ళడం, ఇందాక చెప్పినట్టు కొద్దిగా వెళ్తున్నప్పుడు ఆ స్ట్రీమ్ సరిగ్గా రాకుండా గ్యాప్స్ తీసుకుని రావడం, కొద్దిగా పెయిన్ రావడం, ఇట్లాంటివన్నీ కొద్దిగా కామన్ గా ఉంటాయి. ఒకవేళ స్టేజ్ పెరిగి అడ్వాన్స్డ్ స్టేజ్ అయితే మాత్రం ఎముక నొప్పులు, పర్టికులర్లీ బ్యాక్ పెయిన్ రావడం, వెయిట్ తగ్గడం, ఆకలి తగ్గడం అండ్ మల్టిపుల్ సైడ్స్ లో మల్టిపుల్ ఎముకల దగ్గర పెయిన్ రావడం, ఇవన్నీ వెరీ కామన్ గా ఉంటాయి. ఎందుకంటే ప్రాస్టేట్ క్యాన్సర్ జనరల్ గా కామన్ గా స్ప్రెడ్ అయ్యేది ఎముకలకే కాబట్టి. సో ఇవి కామన్ గా చూసే లక్షణాలు మనం ప్రాస్టేట్ క్యాన్సర్ లో. సో అంటే ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చినప్పుడు బయట నుండి మనం ఎలా కనిపెట్టచ్చు? అంటే మీరు ఇంతకుముందు చెప్పారు, ఎక్కడైనా ఒక క్యాన్సర్ యొక్క కణం అదే ఆ గడ్డ పెరుగుతుంది అంటే అక్కడ మన బాడీ కూడా కొంచెం పెద్దగా అవడం లాంటివి మనం చూస్తుంటాం. సో ఇదే సిమ్టమ్ ప్రాస్టేట్ క్యాన్సర్ లో కూడా ఉంటుందా? ప్రాస్టేట్ క్యాన్సర్ ఒకవేళ గడ్డ పెరిగినా మనకి బయటికి కనపడదండి, ఎందుకంటే అది గ్రంథి లోపలికి ఉంటుంది. సో జనరల్ గా ఎప్పుడైనా ఒకటే అంటే ఎల్డర్లీ ఏజ్ ఇట్లాంటి సిమ్టమ్స్ ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలు వచ్చినప్పుడు వెంటనే ఫస్ట్ చేయించుకోవాల్సిన టెస్ట్ పిఎస్ఏ అంటాం, ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్. ఎందుకంటే ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ చేయించుకుంటే జనరల్ గా అది పెరిగిందా లేదా, ఎందుకంటే అది బేసిక్ గా ప్రాస్టేట్ గ్రంథి గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో పిఎస్ఏ చెక్ చేయించుకోవాలి. ఒకవేళ సిమ్టమ్స్ ఉండి పిఎస్ఏ కనుక అట్లనే ఎక్కువ ఉంది అనుకుంటే దాని తర్వాత బయాప్సీ చేయించుకోవాల్సి, అల్ట్రాసౌండ్ అబ్డామిన్ కానీ లేకపోతే ఎంఆర్ఐ కానీ చేయించుకోవాల్సి ఉంటుంది. ఎంఆర్ఐ చేయించుకున్నప్పుడు ప్రాస్టేట్ ఎంఆర్ఐ చేయించుకోవాల్సి ఉంటుంది. చేయించుకున్న తర్వాత బయాప్సీ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. వన్స్ బయాప్సీలో కనుక మనకి క్యాన్సర్ వచ్చిన తర్వాత మనం ఫర్దర్ గా ట్రీట్మెంట్ కి వెళ్తాము. ఓకే, సో ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ కి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ మనకి అవైలబుల్ ఉంది? జనరల్ గా ప్రాస్టేట్ క్యాన్సర్ ఒకవేళ స్టేజ్ 1 కానీ స్టేజ్ 2 కానీ అంటే అర్లీ స్టేజెస్ కనుక మనం తీసుకున్నట్టయితే జనరల్ గా పేషెంట్ కండిషన్, జనరల్ కండిషన్ బాగుంది, ఆపరేషన్ తట్టుకుంటారు అనుకుంటే, ఎలాంటి ఇబ్బంది ఏం లేదు అనుకుంటే జనరల్ గా ఆపరేషన్ ఇస్ ద ఫస్ట్ చాయిస్. ఆపరేషన్ అయిపోయిన తర్వాత, ఆపరేషన్ చేసిన తర్వాత వచ్చిన స్టేజ్ బట్టి ఫర్దర్ గా హార్మోనల్ థెరపీ అంటాం మనం, అంటే ఇంజెక్షన్ రూపంలో ఇస్తాము. హార్మోనల్ థెరపీ అవసరం పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక అర్లీ స్టేజే ఉంది బట్ పేషెంట్ జనరల్ కండిషన్ ఆపరేషన్ కి సరిపోయేటట్టు లేదు అనుకుంటే జనరల్ గా ఫస్ట్ రేడియేషన్ చేసుకుంటాం, దాని తర్వాత హార్మోనల్ థెరపీ పెట్టుకుంటాం అర్లీ స్టేజ్ అనుకుంటే.
ఇన్ కేస్ అడ్వాన్స్డ్ స్టేజ్ అనుకుంటే మాత్రం ఇంకప్పుడు కీమోథెరపీ, హార్మోన్ థెరపీ కలిపిస్తాము. సో జనరల్ గా దానికి ఫలితాలు కూడా చాలా బాగుంటాయి. పర్టికులర్ గా ఇప్పుడు ప్రాస్టేట్ క్యాన్సర్ లో రెగ్యులర్ గా ఇచ్చే కీమోథెరపీ కాకుండా ఈ హార్మోనల్ థెరపీ వచ్చింది. హార్మోనల్ థెరపీలో చాలా రకాలు ఉన్నాయి. ఒకవేళ హార్మోనల్ థెరపీ మీద ఒకవేళ పెరిగినా కూడా ల్యూటీషియం థెరపీ అని వచ్చింది. సో దాని తర్వాత ఈ జెనెటిక్ టెస్టింగ్ వచ్చింది ప్రాస్టేట్ క్యాన్సర్ లో కూడా. ఇన్ కేస్ జెనెటిక్ టెస్టింగ్ పాజిటివ్ వస్తే దానికి తగ్గట్టు వేరే టాబ్లెట్ అంటే దానికి తగ్గట్టు వేరే ట్రీట్మెంట్స్ వచ్చాయి. సో ఇట్లా ప్రాస్టేట్ క్యాన్సర్ లో మనకి ఈవెన్ అడ్వాన్స్డ్ స్టేజ్ అయినా కూడా మనకి మల్టిపుల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, సో మనకి దీనివల్ల అంటే ట్రీట్మెంట్స్ తీసుకునేటప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ రావడం కానీ, వన్స్ ప్రాస్టిట్యూట్ క్యాన్సర్ వచ్చి రికవరీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది రిపీట్ అవ్వడం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయా? సైడ్ ఎఫెక్ట్స్ అంటే జనరల్ గా మనకి మిగతా క్యాన్సర్ లానే ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్. ఈవెన్ ప్రాస్టేట్ క్యాన్సర్ కైనా కూడా ఇన్ స్పెసిఫిక్ ప్రాస్టేట్ అంటే ట్రీట్మెంట్ పరంగా సైడ్ ఎఫెక్ట్స్ స్పెసిఫిక్ గా అంటే ఆబ్వియస్లీ వామిటింగ్స్, లేకపోతే హెయిర్ లాస్, లూజ్ స్టూల్స్. ప్రాస్టేట్ క్యాన్సర్ కి మనం ఈ హార్మోనల్ ట్రీట్మెంట్ ఇస్తాం కాబట్టి కొద్దిగా హార్మోన్ ట్రీట్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. అంటే కొద్ది కొలెస్ట్రాల్ రైజ్ అయ్యే ఛాన్స్ కానీ, న్యూలీ డయాబెటీస్ అంటే షుగర్ కొత్తగా వచ్చే అవకాశం కానీ, లేకపోతే హైపర్ టెన్షన్ అంటే బీపీ కానీ, కొద్దిగా బోన్స్ సాఫ్ట్ అయ్యే ఛాన్స్, ఆస్టియోపోరోసిస్ అంటాం, ఇట్లాంటి కొద్దిగా వచ్చే అవకాశం ఉండొచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ పరంగా స్పెసిఫిక్ గా ప్రాస్టేట్ క్యాన్సర్ గురించి మనం మాట్లాడుకుంటే మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం అనేది జనరల్ గా అర్లీ స్టేజెస్ లో తిరిగి వచ్చే అవకాశం కొద్దిగా తక్కువనే ఉంటుందండి. స్టేజ్ 3 అంటే లోకల్లీ అడ్వాన్స్డ్ అంటాం, అందులో తిరిగి వచ్చే అవకాశం కొంచెం ఎక్కువ ఉంటుంది. అగైన్ ఖచ్చితంగా తిరిగి వస్తుందా అంటే ఇట్ వేరీస్ ఫ్రమ్ పేషెంట్ టు పేషెంట్. మనం 100% అందరికి తిరిగి వస్తుందని చెప్పడానికి రాదు. అట్ ద సేమ్ టైం ఆబ్వియస్లీ 100% రాదని చెప్పడానికి ఉండదు. సో జనరల్ గా ఇట్ వేరీస్ విత్ స్టేజ్. ఇంత పర్సెంట్ రావచ్చు, ఇంత పర్సెంట్ రాదు అనే ఛాన్స్ ఉండొచ్చు. ఓన్లీ ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది పెద్దవాళ్ళలో మాత్రమే చూస్తామా, లేదంటే కనుక యంగ్ పర్సన్స్ లో కూడా మనం ఇది చూస్తామా? జనరల్ గా యంగ్ పేషెంట్స్ లో ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తక్కువ అండి. జనరల్ గా వెరీ వెరీ రేర్లీ, అంటే చాలా రేర్. ప్రాస్టేట్ క్యాన్సర్ ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళలోనే మోస్ట్ కామన్ గా వస్తుంది. ఎందుకంటే జనరల్ గా వయసుతో పాటు ప్రాస్టేట్ గ్రంథి సైజ్ పెరగడం వల్ల, దాంతో పాటు ఫ్యూ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్, కొంత ఫ్యామిలీ హిస్టరీ ఇట్లాంటివన్నీ కలుపుకొని జనరల్ గా ఎల్డర్లీ వయసులోనే వస్తాయి. యంగ్ ఏజ్ లో జనరల్ గా ప్రాస్టేట్ క్యాన్సర్ రావడం అనేది ఇట్స్ వెరీ రేర్ అండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.